ఇంతకుముందు బ్లాగ్లో నేను మీకు ప్రామిస్ చేశాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుట్టిన ఊరు ప్రదేశము అవన్నీ చూపిస్తానని చెప్పేసి, అలాగే ఈరోజు నా ప్రామిస్ పూర్తి చేసుకుంటూ మీకు నేను ఫైనల్లీ శ్రీనివాస మంగాపురం తీసుకొచ్చాను. ఇదే ఆయన పుట్టిన ఊరు. పూర్తి బ్లాగ్ చూసి దీన్ని లాభం ఎత్తండి, మీ స్నేహితులు. ఫైనల్లీ ఇక్కడికి దాకా వచ్చేసాము. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా సర్కిల్, ఈ సర్కిల్ నుంచి రావాలా. ఇటు వెళ్ళామంటే చెల్లోపల్లి, లెఫ్ట్ వెళ్ళామంటే శ్రీనివాస మంగాపురం వస్తుంది. ఈ సర్కిల్ నుంచి వెళ్ళాలన్నమాట. హలో ఫ్రెండ్స్, చేరిపోయాం శ్రీనివాస మంగాపురం. ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి గారి పుట్టిన ఊరు, ఆయన పెళ్ళైన ఊరు. ఇక్కడ నుంచి ఆయన 7 స్టెప్పులు వెనక వేయడంతో తిరుమల కొండ మీదకి వెళ్ళి సెటిల్ అయ్యాడన్నమాట. ఇది ఆయన ఊరు. ఇది ఎంట్రన్స్. ఇది కోనేరు, ఇప్పుడు ప్రస్తుతానికి ఎండిపోయింది. ఇది కోనేరు ప్రస్తుతానికి ఎండిపోయి ఉండాలి. ఇది వెంకటేశ్వర స్వామి వారు పుట్టిన ప్రదేశము, ఇల్లు, ఆయన పెరిగింది. ఇప్పుడు ఇది దీన్ని గుడిగా పవిత్ర స్థలంగా మారిపోయింది. కోనేరు ఎండిపోయి ఉండాలి. చూసారా, ఇది గోపురం. శ్రీనివాస మంగాపురం అంటారు దీన్ని. లోకల్ నవలలో ఇక్కడికి వచ్చేసి చాలా సునాయాసంగా ఇక్కడ దర్శనాలు జరుగుతాయనేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన పుట్టిన ఊరు కాబట్టి, ఆయన పెరిగిన ఇల్లు కాబట్టేసి ఇక్కడ నుంచి ఆయన సతీములతో గొడవలు వేసుకొని 7 అడుగులు వెనక్కి వేసి తిరుమల కొండ మీద సెటిల్ అయిపోయాడు. ఇక్కడ నుంచి కూడా తిరుమలకు వెళ్ళడానికి ఖాళీదారు ఉంది. ఇప్పుడు అన్నీ షాపింగ్లు వచ్చేసాయి కాబట్టి కొండలు కనబడడం లేదు. కొండలు గుట్టలంతా షాప్స్ వెనకాల ఉంటాయి. చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. బయట నుంచి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కారు, ఎవరికి తెలియదు, లోకల్ వాళ్ళకే తెలిసే అనమాట. దీని ఒక గొప్పతనం. ఇప్పుడు యాత్రికుల సంచారం కూడా పెరిగింది, ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే దర్శనం ఓపెన్ అయింది. క్యూ చూసారా ఎంతమంది ఉన్నారో. అనేక సంప్రదాయ దుస్తులతో వెళ్ళాలను. ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారు, సాంప్రదాయమైన దుస్తులు అనేసి. వాటితోనే లోపలికి వెళ్ళాలంట. చూడండి, వేసుకున్నారు సాంప్రదాయమైన దుస్తులు. రాస్తున్నారు చూసారా. శ్రీవారి ఆలయంలోకి సాంప్రదాయ దుస్తులతో వెళ్ళవలెను. విఐపి దర్శనాలు, మ్యారేజెస్ కూడా నడుస్తాయి ఇక్కడ. ఇంకా దర్శనం క్యూ ఓపెన్ అవ్వలేదు. జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి క్యూలో. వెరీ లెంతీ క్యూ.
ఈరోజు కళ్యాణోత్సవం ఉందంట. టికెట్ కౌంటర్ 500 రూపాయలు టికెట్ కౌంటర్. మనం ఏదైనా స్పెషల్ పూజ చేసుకోవాలన్నా, ఆశీర్వాదాలు తీసుకోవాలన్నా వేద ఆశీర్వాదం అనేసి ఇద్దరికి కలిపి 500 టికెట్ ఇక్కడ దొరుకుతాయి. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. బయట అయితే గొంతు చించుకొని అరిచేవాడిని. కదా ఎంతమంది ఉన్నారు అనేసి. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇట్లు మార్గం దేవుడ సర్టిఫికెట్లు జారీ తాకం అయిపోయినది. ఇదంతా క్యూ. ఆలయ ప్రారంగణం ఇది. ఇక్కడ ఎత్తుంది కానీ ఇది అవుట్ సైడ్ ప్రారంభం. ఇది శ్రీనివాస మంగాపురం. ఇది తిరుపతి నుంచి దాదాపు 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మండపం. యాత్రికులు వచ్చిన వాళ్ళు స్వేద తీర్చుకోవడానికి. లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే లోపల కెమెరాలు అలో లేదు. సెక్యూరిటీ రీజన్స్. లోపల వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మీరే రావాలి. కాబట్టి మీకు ప్రాంతం చూపించేస్తున్నాను. దీని హిస్టరీ కూడా చెప్పేస్తున్నాను. దీని పేరు శ్రీనివాస మంగాపురము. తిరుపతి నుంచి ఇక్కడికి రావడానికి 10.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పుట్టిన ప్రదేశము, పుట్టిన ఊరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మంచి గార్డెన్స్ కూడా ఉన్నాయి. సో ఫుల్ సెక్యూరిటీ రీజన్. అన్నీ లోపల వర్క్ కూడా జరుగుతుంది. చూడండి. వెరీ నైస్ గార్డెన్. సో finally this is the Srinivas Mangapuram.
నేను ముందుకు చెప్పినట్టుగా లోపల దర్శనం కావాలంటే మీరే స్వయంగా వచ్చి చూసుకోవాలి. లోపలికి నేను వెళ్ళి చూపించలేను. లోపల కెమెరాస్ అలౌ లేదు. దట్ వే సెక్యూరిటీ రీజన్స్ చాలా స్ట్రిక్ట్ ఇక్కడ. ఇక్కడ తీసుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ గేటు. అటుపక్క వస్తే అది కళ్యాణ కట్ట అనమాట. తల్లనీలాలు అవి సమర్పించుకునే వాళ్ళకి. ఇది కోనే. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఇది మీకు నచ్చుతుందనేసి. మీకు నచ్చితే దయచేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారన్నది కామెంట్లోనే పెట్టండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎక్కడి వరకు వెళ్తున్నాయని. ఓకే, బాయ్.